హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అడిగి తెలుసుకుందాం ఈరోజు. హాయ్ మేడం. Hello everybody, this is Dr. Amulya Kirti, consultant obstetrician and gynecologist at Lifespring Hospital, Kukatpalli. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి మేడం? నార్మల్ బీపీ వచ్చేసి మనకి 120/80 అంటే సిస్టోలిక్ 120 mm ఆఫ్ మర్క్యూరీ అండ్ డయాస్టోలిక్ 80 mm ఆఫ్ మర్క్యూరీ. ఇది నార్మల్ లెవెల్స్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల అండ్ బ్లడ్ వెజల్స్ కొంచెము రెసిస్టెన్స్ తగ్గడం, ఇవన్నీ చేంజెస్ ఎందుకంటే అవుతాయంటే బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండడానికి. సో ఇది అవ్వడం వల్ల బీపీ అనేది కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ 2 ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ 5 to 6 monthsలో బీపీ అనేది కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత బీపీ అనేది నార్మల్ ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్కి వచ్చేస్తుంది ఆఫ్టర్ దాట్, అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ డెలివరీ. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బీపీ అనేది చాలా హై ఉంటుంది, మోర్ దెన్ ద నార్మల్ రేంజ్. దాన్ని మనము ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో జెస్టేషనల్ హైపర్ టెన్షన్, అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రీ ఎక్లాంప్సియా, అండ్ థర్డ్ వచ్చేసి క్రానిక్ హైపర్ టెన్షన్. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ చెకప్ నుంచే తనకు బీపీ ఉంది, ఆమెకి ముందు నుంచి డయాగ్నోస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడు మనం డయాగ్నోస్ అయినా చేస్తాము. సో ఇది క్రానిక్ హైపర్ టెన్షన్ అనమాట, వేర్ పేషెంట్ ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉంది అండ్ షీ హస్ కన్సీవ్డ్. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అండ్ ప్రీ ఎక్లాంప్సియా వచ్చేసి ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ కండిషన్స్ అనమాట. అండ్ ఇది యూజువల్గా ఫస్ట్ 4 to 5 months, యూజువల్లీ 5 months తర్వాతే స్టార్ట్ అవుతుంది, 20 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది. బేసిక్ డిఫెక్ట్ వచ్చేసి ప్లెసెంటా అంటే మాయలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అన్నమాట. దానివల్ల బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా పోదు అండ్ వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా దీంట్లో వచ్చేసి మనం హై అని ఎప్పుడు చెప్తాము అంటే బీపీ మనకి 140/90 ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. సో అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కావచ్చు, ప్రీ ఎక్లాంప్సియా కావచ్చు. అదే కనుక ఒకవేళ 160/110 కంటే ఎక్కువ బీపీ ఉంది అంటే అప్పుడు మనం అది సివియర్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఆర్ సివియర్ ప్రీ ఎక్లాంప్సియా అంటాము. ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఎవరెవరికి వస్తుంది? Some women are more prone for preeclampsia, pregnancy induced hypertension. కొన్ని కండిషన్స్ వచ్చేసి ఒకటి ఇంక్రీజ్ ఇన్ మెటర్నల్ ఏజ్, అది మోర్ దెన్ 30-35 years క్రాస్ అయ్యాక బీపీ రావడం అనేది కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ క్రానిక్ హైపర్ టెన్షన్. ఇంకొకటి ప్రైమీ గ్రావిడా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్, యూజువల్లీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్తో ఉండొచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే ఈదర్ వెరీ యంగ్ గర్ల్స్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తే కూడా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉండొచ్చు. దీంతో పాటు ప్రీవియస్లీ పిఐహెచ్ ఉంది అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కూడా పేషెంట్ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ ప్రీ ఎక్లాంప్సియా ఆర్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్, నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళకి కూడా పిఐహెచ్ అనేది ఉండే ఛాన్స్ నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. చేంజ్ ఇన్ పెటర్నిటీ అంటే హస్బెండ్ చేంజ్ అవ్వడంతో కూడా పిఐహెచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక కండిషన్ వచ్చేసి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఆ కండిషన్స్లో కూడా పిఐహెచ్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ద నార్మల్ పాపులేషన్. ఒబేసిటీ ఉన్న వాళ్ళు అంటే బిఎంఐ మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి కూడా పిఐహెచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఏ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? యూజువల్గా ఈ బీపీ పెరగడం అనేది 20 weeks తర్వాత అంటే ఆల్మోస్ట్ 5th month ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఎర్లీ పిఐహెచ్ కూడా ఉండొచ్చు, అవి ఇంకా సివియర్ కేసెస్ అనమాట. సో 20 weeks ముందు కూడా డిటెక్ట్ అవుతాయి, బట్ యూజువల్లీ ఆఫ్టర్ 20 weeks ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు సపోజ్ క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంటే అది ముందు నుంచే డయాగ్నోస్ అయి ఉంటుంది. సో అది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బీపీ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి? పిఐహెచ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ డేంజరస్ కండిషన్. అంటే వెరీ డేంజరస్ కంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి క్రానిక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్ అంటే అది మెటర్నల్ రీజన్ అయి ఉండొచ్చు, ఫీటల్ రీజన్ అయి ఉండొచ్చు. సపోజ్ మదర్కి సివియర్గా బీపీ పెరిగిపోవడం వల్ల మదర్ లైఫ్ సేవ్ చేయడానికి మనం బేబీని ప్రీమెచ్యూర్గా తీయాల్సిన అవసరం పడవచ్చు. అండ్
అండ్ ద సేమ్ బేబీకి ప్రీమెచ్యూరిటీ వల్ల కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఐఓజిఆర్ అంటాము, అంటే బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం. బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల బేబీ సరిగ్గా గ్రోత్ లేకపోవడం, అంటే వెయిట్ తక్కువ ఉండడము, ఉమ్ము నీరు amniotic ఫ్లూయిడ్ అనేది చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది బీపీ ఉన్న వాళ్ళకి. సపోజ్ ఈ బీపీ అనేది చాలా పెరిగిపోతే అబ్జర్ప్షన్ అనే కండిషన్ రావచ్చు. అంటే సడన్గా పెయిన్ రావడము, ఆ మాయ అనేది డెలివరీ కంటే ముందే సపరేట్ అయిపోవడము, దానివల్ల పేషెంట్కి హెవీ బ్లీడింగ్ రావడము, అలాంటి కాంప్లికేషన్స్ కూడా కావచ్చు. అండ్ వన్ మోర్ డేంజరస్ కాంప్లికేషన్ ఇస్ ఎక్లాంప్సియా, అంటే మదర్కి ఫిట్స్ రావడము. తల్లికి ఫిట్స్ రావడం అనేది తల్లికి ప్రమాదం కావచ్చు, బేబీకి ప్రమాదం కావచ్చు. అలా జరిగినప్పుడు ఇమీడియట్ డెలివరీ అనేది చేస్తామన్నమాట. అండ్ పిఐహెచ్ వల్ల మదర్ హెల్త్కి అండ్ మదర్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ, అంటే మదర్ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే బేబీకి కూడా లోపల స్టమక్లోనే యూట్రస్లోనే బేబీ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ప్రివెంట్ చేయడానికి కేర్ఫుల్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో బీపీ ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తాయి మేడం? ఒకటి వచ్చేసి మోస్ట్ కామన్లీ మనము పీడల్ ఎడిమా అనేది చూస్తాము. పీడల్ ఎడిమా అనేది ప్రెగ్నెన్సీలో నార్మలే, బట్ అది యాంకిల్ వరకు ఉండడం అనేది నార్మల్. బట్ సపోజ్ ఈ ఎడిమా అనేది చాలా పెరిగిపోయేసి త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ అయ్యి అండ్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎడిమా ఉంది అంటే అది వన్ ఆఫ్ ద డేంజరస్ సైన్స్ అన్నమాట. దీంతో పాటు మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ప్రోటీన్ ఆల్బుమిన్ ప్లస్ రావడము, దీంతో పాటు సడన్ వెయిట్ గెయిన్ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 weeks 2 kgs పెరగడము, ఇవి మనకి కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. అండ్ ఎక్లాంప్సియా ఏదైతే మనకి చాలా సివియర్ లెవెల్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్సియానో, పేషెంట్కి ఫిట్స్ వచ్చే ముందు సడన్గా కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ అనేది, స్టమక్ పెయిన్ రావడము, వామిటింగ్ అనేది, సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎడిమా ఎస్పెషలీ ఫేస్ మొత్తము అండ్ అరౌండ్ ది ఐస్, ఇది ఇంపార్టెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం? ప్రెగ్నెన్సీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చెకప్స్లోనే మనకి పేషెంట్కి హై బీపీ ఉంది అని తెలుస్తుంది. సో ఎవ్రీ ఫస్ట్ 7 months ఎవ్రీ 1 month అండ్ 7 to 9 months ఎవ్రీ 15 days అండ్ ఆఫ్టర్ 36 weeks వీక్లీ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి అస్సలు కూడా మిస్ అవ్వద్దు. అండ్ ప్రతి చెకప్ అప్పుడు బీపీ అనేది కంపల్సరీ చెక్ చేస్తాం కాబట్టి బీపీ హై ఉంటే ఆ చెకప్స్లోనే మనకి బయటపడుతుంది. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అంటే బీపీ మనకి హై బీపీ అనేది డయాగ్నోస్ అయ్యాక పిఐహెచ్ ఉంది అన్నాక దాని సివియారిటీ చూడటానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేస్తామన్నమాట. అండ్ దీంతో పాటు బేబీ మానిటరింగ్, రెగ్యులర్ స్కాన్స్, బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ డాప్లర్ అంటే బేబీకి బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా వెళ్తుందా, ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేయాలి. పేషెంట్ కండిషన్ బట్టి మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ చెకప్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్కి డైలీ కూడా స్కాన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. అండ్ బీపీ మానిటరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము బీపీ కంట్రోల్కి, బట్ దాంతో కంట్రోల్ కాకపోతే ఇంకొక మెడిసిన్ అయినా యాడ్ చేస్తాము. సో మెయిన్గా మనము బీపీ అనేది కంట్రోల్లోకి తేవడానికి ట్రై చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ కూడా అంత కరెక్ట్గా ఉందా చెక్ చేస్తాం. దీంతో పాటు డైటరీ చేంజెస్ మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటేమో హై ప్రోటీన్ డైట్ సజెస్ట్ చేస్తాము. ఇట్ కెన్ బి ఎగ్స్, లేకపోతే నాన్ వెజిటేరియన్ సోర్స్ వచ్చేసి మీట్, అదే వెజిటేరియన్ సోర్స్ వచ్చేసి ఇట్ కెన్ బి సోయా, ఎనీ కైండ్ ఆఫ్ దాల్స్, పన్నీర్, టోఫు, ఇవి హై సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచాలి. అలానే సాల్ట్ రెస్ట్రిక్షన్, ఫుడ్లో కొంచెం సాల్ట్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాలి. ఇవన్నీ చేశాక పేషెంట్ కండిషన్ బట్టి అండ్ బేబీ కండిషన్ బట్టి మనం డెలివరీ టైం అనేది డిసైడ్ చేస్తాము. ఒక్కొక్కసారి మదర్ కండిషన్ మంచిగా ఉండడానికి ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సి కూడా రావచ్చు. ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోయినా, బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోయినా మనం ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అది చేసే డెలివరీ నార్మల్ ఉండొచ్చు, సిజేరియన్ ఉండొచ్చు, అవన్నీ మన మెటర్నల్ అండ్ ఫీటల్ కండిషన్ బట్టి డిసైడ్ అవుతుంది.
ఒకవేళ బేబీ కండిషన్, బేబీ గ్రోత్ చాలా తక్కువ ఉంది అంటే IUGR ఉంది, బేబీకి వాటర్ లెవెల్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా తక్కువ ఉంది అంటే అలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గా నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేయము. బట్ ఒక్కొక్కసారి మైల్డ్ హైపర్ టెన్షన్, మైల్డ్ PIH ఉంది అంటే మనం నార్మల్కి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ PIH అనేది మనకి పోస్ట్ నేటల్ ఫస్ట్ డెలివరీ అయ్యాక నార్మల్ అయిపోతుంది. డెలివరీ అయ్యాక 6 వీక్స్కి అది నార్మల్కి వచ్చింది అంటే అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనమాట. లేదు అదే BP అనేది హై ఉంటుంది, కంటిన్యూస్లీ హై ఉంటుంది అంటే ఇంకా అది మనము క్రానిక్ హైపర్ టెన్షన్ లాగా ట్రీట్ చేయాలి. ఒకసారి ప్రెగ్నెన్సీలో BP వస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుందా మేడం? ఒక్కసారి ప్రెగ్నెన్సీలో BP వచ్చింది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అరౌండ్ 25 to 28% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అదే ఎర్లీ ఆన్సెట్ హైపర్ టెన్షన్ ఉంది అంటే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్. ప్రెగ్నెన్సీలో BP రాకుండా ఉండడానికి ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ప్రీ కన్సెప్షనల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మనం చేయగలిగింది ఏంటంటే లావు ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ ఒకటి అడ్వైస్ చేస్తాము. అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో BP వచ్చింది అంటే కొంచెం ప్రెగ్నెన్సీ స్పేసింగ్ అనేది ఎక్కువ ఉండడానికి చూస్తాం అన్నమాట. అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అండ్ BP ఉన్న వాళ్ళు, హై BP ఉన్న వాళ్ళకి అండ్ ఇన్ జనరల్ అందరికీ చేస్తున్నాం ఈ మధ్యన ఎక్స్పాండెడ్ స్క్రీనింగ్ అనమాట. సో ఫస్ట్ 11 to 13+6 వీక్స్లో మనము మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకునే బయోకెమికల్ మార్కర్స్తో టెస్ట్ చేస్తాము. దాంట్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఈ ప్రెగ్నెన్సీలో BP పెరిగే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఒకవేళ ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే మనము ఆస్పిరిన్ లాంటి మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. అండ్ దాంతోపాటు రెగ్యులర్ BP మానిటరింగ్ అనేది చేస్తాము. ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ గురించి ఇప్పుడు అమూల్య మేడంతో మనం అడిగి తెలుసుకున్నాం కదా. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.